హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట. ఈరోజు మీ ముందుకి నేను వెజిటేబుల్ బిర్యానీ సేమ్ టు సేమ్ ఫంక్షన్స్లో మనకి ఎట్లా అయితే కనిపిస్తుందో అదే కలరు, టేస్ట్ కూడా వేరే లెవెల్. ఇంకా చెప్పలేము టేస్ట్కి అయితే. ఆ విధంగా భోజనాలు మనకి పెడతారు కదండి, కలరు మొత్తం టేస్ట్ ఆ విధంగా ఉంటుంది. చూడండి చూడడానికి మీకు కనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్క ముక్క కూడా ఇరగదండి. కొంతమందికి ఆలుగడ్డలు ఇవి అవి ఇట్లా మెత్తగా అయిపోతాయి కదా, ఆ విధంగా కాకుండా చూడండి. మిల్ మేకర్ ఇది చిన్న సైజు, ఇది చాలా టేస్టీగా చూపిస్తున్నాను. కావలసిన వస్తువులండి ఈ విధంగా మీ ఇంట్లో మెంబర్స్ని పెట్టి మీరు వెజిటేబుల్ యూస్ చేయండి. నేనైతే ఇది 1.5 kg అండి చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు, గరం మసాలాలు అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పెట్టుకున్నాను. ఫ్లవరు, టమాటోలు, క్యారెట్, కొత్తిమీర, ఆలుగడ్డ, ఇంకా మిల్ మేకరు, ఇంకా బఠానీలు అండి. అవి వేరేగా పొయ్యి దగ్గర ఉన్నాయి. చూడండి, మిల్ మేకర్ ఇది. మిల్ మేకర్ చిన్న సైజు ఉంది. మీరు పెద్ద సైజు ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు, అందులో ఏం లేదండి. బఠానీలు నేను ఇలా ఉడకబెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు గ్రీన్ పీసెస్ బఠానీస్ దొరకలేదండి. అందుకే నేను ఈ బఠానీలు ముందుగానే ఒక 3 గంటల ముందు నానబెట్టుకొని ఇవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, అదే మీ దగ్గర ఉన్న సైజు తపాల సైజులో ఆయిల్ పోసుకొని, నేను ఇంకా గరం మసాలాలన్నీ మీకు ముందే చూపించాను కదండి. షాజీరా ఆకులు, లవంగాలు, పువ్వు, అవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ టు సేమ్ బిర్యానీ ఉల్లిపాయలాగా అయిపోవాలి. అప్పుడే మీకు కలర్ అనేది భలే వస్తుంది బిర్యానీలో. ఈ విధంగా బిర్యానీ ఉల్లిపాయలాగా ఫ్రై అయిపోయాయి కదండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి మీ మెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ పెద్దగా వేసాను. బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి స్మెల్ రాకూడదు, జస్ట్ కొంచెం కూడా రాకూడదండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అవ్వాలండి బాగా. ఈ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వీటిలో వేసుకోవాలి, పచ్చిమిరపకాయలతో సహా. ఓన్లీ కొత్తిమీర అందులోంచి తీసి పక్కన పెట్టాను, అంతేనండి. వీటన్నిటిని వేసుకొని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది ఒక్కొక్కటి వేస్తారు కదా, ఆ విధంగా కాకుండా కూడా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వీటినన్నిటిని కాసేపు బాగా ఫ్రై చేసుకొని వాటర్లో కొంచెం ఉడకబెట్టుకుంటాం కదండి, అప్పుడు బాగా ఉడికిపోతాయి. కొంచెము కలర్ కోసం మిర్చి పౌడర్ వేసుకున్నాను. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సాల్ట్ని కూడా వేసుకున్నానండి. సాల్ట్ ముందుగా ఎందుకు వేసుకోవాలంటే కూరగాయలకి మంచిగా పడుతుంది సాల్ట్. అందుకని ముందుగా కొంచెం కూర ఎంత ఉందో ఆ కూర మట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వీటిని కలుపుకోవాలి. కలుపుకోపోతే బాగా ఇది ఏమంటారు, కింద అంటుకుంటుంది కదండి. వెల్లుల్లి వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని. దాని తర్వాత మిల్ మేకర్ వేసేయాలి. మిల్ మేకర్ బాయిల్ చేయని అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. స్మెల్ కూడా ఉండదు, ఏముండదు. ఎందుకంటే మనం అన్నం ఉడికినప్పుడు అందులోనే మిల్ మేకర్ ఉంటుంది కాబట్టి ఫస్టే బాయిల్ చేసి మనం వేసుకున్నాం అనుకో, అది ఇది ఎక్కువైపోయి మిల్ మేకర్ ఇంకా మీకు బిర్యానీలో కనిపించదు, మొత్తం మెత్తగా అయిపోద్ది. అందుకని బాయిల్ చేసుకునే అవసరం లేదండి. ఈ విధంగానే నేను మొత్తం వేసుకుంటాను. వేసుకున్నాక మీకు తగినంత పెరుగు వేసుకోండి. అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు పెరుగు వేసుకోండి. నేనైతే 1/4 kg పెరుగు వేసాను. పెరుగు వేసుకున్న తర్వాత ఆ పెరుగులోనే బాగా వెజిటేబుల్స్ని ఉడికేలా చేశాను. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నా స్టైల్లో. ఈ విధంగా వెజిటేబుల్స్లో బాగా గ్రేవీనెస్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాసెస్ రైస్ వేసుకుంటాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే ఒక గ్లాస్ మనం ఇంకా తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ అనేది కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది కదండి. అన్నంలాగా మెత్తగా కాకుండా కొంచెము బిర్యానీలాగా ఉండాలంటే కొంచెం 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ తక్కువే వేసుకోవాలి. బాగా మరుగొస్తుంది కదండి. చూడండి, కలర్ బాగా కనిపిస్తుందా మీకు? కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత రైస్ అనేది బాగా నీట్గా 3 వాటర్లో కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత ఆ రైస్ని బాగా వాటర్ మరిగేటప్పుడు ఇందులో వేసుకోండి నీట్గా. మొత్తం మీరు ఎంత రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసుకున్నారో ఆ క్వాంటిటీని బట్టి మీరు రైస్ అనేది వేసుకోండి. చూడండి, మొత్తం రైస్ నేను వేసేసానండి. ఇప్పుడు చాలా ఈజీ అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనము కర్రీలోకి మాత్రమే వేసాం కదండి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటే స్మెల్ అదురుతుంది, ఉడికినప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది. బఠానీలు కూడా వేసుకోండి.
అదే గ్రీన్ పీసెస్ అయితే ఫస్టే వేసుకోవాలి. కర్రీ మనం ఫ్రై చేసినప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎందుకు ఇప్పుడు వేస్తున్నా అంటే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదండీ! కొంచెం బాయిల్ చేసినప్పుడే ఉప్పు అందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను రైస్‌కి కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా ఉడుకుతుంది చూడండి. బాగా కనిపిస్తుందా? చెప్పండి నాకు. ఇప్పుడు మంచిగా 2-3 టైమ్స్ అనేది వీటిని బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి కదండీ! హై ఫ్లేమ్‌లో పెట్టాం కదా! అడుగంటకుండా కిందన నేను ఒక రేకు కూడా పెడుతున్నాను చూడండి. దోస వేసుకునే రేకు ఉంటది కదండీ! ఆ రేకు పెట్టి అంటే మీరు యూజ్ చేయందండి. యూజ్ చేసింది పెట్టొద్దు. దోసలు రావు మళ్ళీ. ఇలా దోస పెంకను పెట్టి దాని మీద ఈ గిన్నెను పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత స్లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తే మీకు వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా కిందన ఏ అడుగు అంటకుండా నీట్‌గా తయారవుతుందండి. చూడండి అయిపోయిందండి. ఆల్మోస్ట్ కొంచెము పలుకుంది అంతేనండి. చూడండి ఇట్లా విడివిడిగా అవుతుంది రైస్ అనేది. ఇంత విడివిడిగా అవ్వడానికి కోసమని ఇంతగనం చెయ్యాలండి. ఆయిల్ కూడా బాగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు. ఆయిల్ రైస్ లాగా కాకుండా చూడండి సేమ్ మనం ఫంక్షన్స్‌లో చేసేటట్టుగా కనిపిస్తుందా లేదా అండి చెప్పండి. మరి మీకు నచ్చిందా లేదా? నచ్చితే కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా పెట్టుకున్నాను ఛానల్‌ని. నా ఛానల్‌ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఇప్పుడు రైస్‌ని అయితే తీసి చూస్తున్నాము ఉడికిందా లేదా? బాగుందా టేస్ట్ అని టేస్ట్ చేద్దాము. మిల్ మేకర్ కూడా కరెక్ట్‌గా ఉడుకుతుందండి. చాలా అసలు విరిగిపోకుండా నీట్‌గా ఉడుకుతుంది చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.